क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. పార్టీ వాళ్ళకు ఏం చేసిందని ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీలు మేము ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. శైలిలో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. క్యాప్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇదే వెన్యూకి 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని నాయకత్వం 4200 మందిని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాటిచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్కి, ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటిచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటిచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కార్మికులకి తొలగించిన 4,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి.